హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పొనగంటి కూర, అన్నము, పరమన్నం వండాను. దేవుడికి పరమన్నం వేసుకొని తింటున్నాను. ఈరోజు ఆకులో తింటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆకు మా ఆయన తీసుకొచ్చిందంటే ఇంట్లో దేవుడికి పరమన్నం ఇంట అవన్నీ పెట్టడానికి ఆకులు తీసుకొచ్చిందంటే అందులోని ఆకులోని నేను తింటున్నాను ఈరోజు ఎందుకంటే పరమన్నము సంతోషమాతకి, లక్ష్మీదేవికి వీళ్ళందరికీ ఇష్టం కదా. అందుకే పరమన్నం చేశాను ఈరోజు. అందుకే పరమన్నం పెట్టాను. దేవుడికి పూజ చేసుకున్నాను, పరమన్నం ఎక్కించాను, పూజ అయిపోయింది, ఇంత అయిపోయింది. ఇక పొనిగంటి కూర చేసుకున్నాను. ఇక అన్నము పరమన్నంతో తింటున్నాను. ఇప్పుడు రండి ఫ్రెండ్స్, తిందాం. ఫస్ట్ స్వీట్ తిందాం. దేవుడికి స్వీట్ పరమాన్నం చేసి పెట్టాను దేవుడికి. రండి ఫ్రెండ్స్, తిందాం. శుక్రవారం కదా, సంతోషమాత, లక్ష్మీదేవి వీళ్ళందరికీ ఇష్టం. మా ఇంటి దగ్గరనే ఉంటుంది ఫ్రెండ్స్ సంతోషమాత గుడి. అవుతుంది, ఇప్పుడే వేసుకున్నాను, చేసుకొని తింటూనే ఉన్నా. ఆకలి వేస్తుంది. లేట్ అయింది పూజ తొందరగానే అయిపోయింది. ఈ ఆకుకూర ఇవన్నీ కోసుకొని, పొనగంటి కూర కోసుకొని వండుకునే వరకు లేట్ అయింది. అన్నీ వండుకునే వరకు లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అరిటాకులో తినాలి ఫ్రెండ్స్, మంచిది, చాలా మంచిది. కాలుతుంది. పరమాన్నం టేస్ట్ అయింది. శుక్రవారం వస్తే లేటే అవుతుంది కదా, తులసమ్మ దగ్గర లోపల చేసుకునే వారికి.
మరి పొనగంటి కూర ఏరుకునే వరకు ఇంకా టైం పడుతుంది. పూజ అయిపోతే ఎంతో మంచిగా అనిపిస్తుంది. పూజ చేసుకుంటే ఎంతో మంచిగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.